కాంగ్రెస్ సమావేశంలో వ్యాఖ్యలు చేశారు మైనంపల్లి. మల్లారెడ్డి గిరిజన భూములను కబ్జా చేశాడని ఆరోపించారు. అహంకారంతో ఉన్న మల్లారెడ్డి ఆటలు ఇక సాగవన్నారు. అవినీతి అక్రమాలు చేసిన మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేరనివ్వమన్నారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కంబైన్డ్ స్టేట్ లో మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 300 చిల్లర స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చెందిన స్థలం అంటే ఇప్పటికి కూడా 2 రాష్ట్రాలు పంచుకోలేక అంటే అటు ఏపీ గవర్నమెంట్ ఇటు తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన భూమి ఆ భూమి కూడా స్వహా చేశారు. మొన్న కూల్చివేతలు కూడా ప్రారంభమైనాయి చాలా వరకు. దాన్ని దాదాపు అంటే నాకు తెలిసినట్టు మటుకు 25,000 కోట్లు స్వహా అయింది. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ నాయకులకు ఎవరెవరైతే నిన్న వచ్చిండ్రో అన్ని గవర్నమెంట్ ల్యాండ్లు ఇస్తే బీదోళ్ళకి ప్లేస్ అవుతుంది. బీదోళ్ళ కోసం మేము సాక్రిఫైస్ చేస్తాం, వెల్కమ్ చేస్తాం. ఫస్ట్ ల్యాండ్స్ అని ఇవ్వాలి. ఎందుకంటే ఒక 3 మండలాలనే కుత్బుల్లాపూర్ లో 3 మండలాలనే 25,000 కోట్ల ఆస్తి స్వాహా చేసిందంటే రాష్ట్రం మొత్తం ఎన్ని లక్షలు స్వాహా చేసిరో మీరు అర్థం చేసుకోండి. ఇలా డెవలప్మెంట్ అంటారు. అది కాకుండా 6-7 లక్షల కోట్లు అప్పు చేసింది అంటే ఎన్ని లక్షలు దోచుకున్నారు, ఎన్ని లక్షలు అప్పు చేసింది. ఈ ల్యాండ్లను ఎక్కడ పోయినా అప్పెట్టిపోయింది. మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. ఇదే మంత్రి అరుస్తా ఉన్నాడు, ఏం చేస్తారు అప్పులు లేకపోతే ఏముంటాయని మాట్లాడడము. సబ్జెక్ట్ ఉండదు, ఏదో మాట్లాడుతుంటాడు. ఏదో గవర్నమెంట్ ఉంది నడిచిపోయింది, ఇప్పుడు నడవదు. ఇప్పుడు మంచిగా భజన చేస్తారు. ఏడున్న పబ్లిక్కే ఇవన్నీ బయట పెట్టినా మనకు కుంభకాలం మేమేం అనే అవసరమే లేదు. ఏ ఊరికి పోయినా ఎదురైతే చెప్పులు. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరోసారి చెంబిపూర్ రాజు గారికి, ఎందుకంటే విత్ ఎవిడెన్స్ 2011 లో మీరు కూడా ఇక్కడ ఎస్ రాజు అంటే సుంకర రాజు అని ఉంది, హనుమంత్ రెడ్డి గారి పేరుంది, ఇక్కడ మల్లారెడ్డి గారి పేరుంది, అందరి పేర్లు ఉన్నాయి. కాబట్టి మీకు క్లారిటీ లేదేమో నెక్స్ట్ టైం ఈ దాంట్లో ఇన్వాల్వ్ కాకని చెప్పి కూడా ఎమ్మెల్సీ గారికి నేను మరోసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వచ్చి అన్నెసరీ మీరు ఇరుక్కోవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్లాలని రేపు సాయంత్రం రాబోతుందో దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా ఈ పార్లమెంటుకు సంబంధించినటువంటి పోటీ చేసిన నాయకులు, జిల్లా నాయకులు, 2 మాజీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మరి దానితో పాటు కొన్ని విషయాలు మనం వింటా ఉన్నాం. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి చేరికల కోసం దొంగసాటుగా రాత్రో పోయి గడప కాడ నిలబడితే ఎవరిని కూడా బయటికి పంపరు. ఇంటికి పోయి నా వ్యక్తి ఒక బుచ్చగాడు ఇంటి ముందు నిలబడితే చేయడం జరిగింది. మరి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపునందుకొని పెద్ద ఎత్తున ఈ సభను దిగ్విజయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. దొంగరపోచంపల్లి రెవెన్యూ పరిధిలో, గాజు రామారం రెవెన్యూ పరిధిలో, సూరారం రెవెన్యూ పరిధిలో, కొత్గుల్లాపూర్ రెవెన్యూ పరిధిలో, కొంపల్లి రెవెన్యూ పరిధిలో, మల్లంపేట రెవెన్యూ పరిధిలో, మాజీ మంత్రి మల్లారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు. పాలమిన మల్లారెడ్డిని మళ్లీ అదే స్థాయికి తీసుకువెడతామని హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ సమావేశంలో వ్యాఖ్యలు చేశారు మైనంపల్లి. మల్లారెడ్డి గిరిజన భూములను కబ్జా చేశాడని ఆరోపించారు. అహంకారంతో ఉన్న మల్లారెడ్డి ఆటలు ఇక సాగవన్నారు. అవినీతి అక్రమాలు చేసిన మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేరనివ్వమన్నారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా అందరూ పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రైట్, ఇక మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. హిమబిందు, మాజీ మంత్రి టీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కౌంటర్ కూడా వేయడం జరిగింది. అయితే అప్పులు ఎంత, మల్లారెడ్డి దోచుకున్నది ఎంత, మైనంపల్లి చెప్పడం జరిగింది. దీనిపై ఇది సబ్జెక్ట్ లేకుండా మల్లారెడ్డి మాట్లాడుతున్నారని కూడా ఆయన దేపట్టారు. ఇక గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి ఇప్పుడు అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు ఒక్కొక్కటిగా వెలుగుకు వస్తున్నాయి. ఈ యొక్క అవినీతి సొమ్ము మొత్తం కూడా తమ కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టిస్తుంది, భూ కబ్జాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక కుంభకోణాలు బయట పెడితే ప్రజలే మల్లారెడ్డికి భజన చేస్తారని, అయితే తిరుమలగిరిలోని
పురాతన ఆలయ భూములను కూడా మల్లారెడ్డి చాలా వరకు కూడా స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ కూడా వెలుగులోకి తీసుకొస్తాము. ఈ యొక్క భూ కబ్జాలకు పాల్పడి మల్లారెడ్డి, అదేవిధంగా మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి అవినీతి అక్రమాలన్నీ కూడా బయటకు వస్తాయని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఇటు మల్లారెడ్డి శిష్యుడు సహా చేసే యత్నం చేశారని గత కొంతకాలంగా తాము ఫైట్ చేసినా కూడా అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోలేదని, అప్పట్లోనే చాలా వరకు ఇప్పుడు ప్రజాపాలనలో కూడా ఎక్కువగా మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ మెడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కూడా ఇటు పెద్ద ఎత్తున భూ కబ్జాలపై కూడా దరఖాస్తులు వచ్చాయి. ఒకటి వీటన్నిటి కూడా పరిలోకి తీసుకొని మొత్తం మల్లారెడ్డి కబ్జా చేస్తామంటాము. త్వరలోనే మల్లారెడ్డికి బుద్ధి చెప్తామని కూడా ఆయన కౌంట్ ఇవ్వడం జరిగింది. మల్లారెడ్డి భూ కుంభకాలంటూ కూడా మాజీ మంత్రి మెడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీ వీడితోనే కూడా ప్రచారం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో ఈ రోజు మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా పిలిపించి ఆయనతో మాట్లాడడం జరిగింది. అయితే తను పార్టీ వీడియోలు స్పష్టం చేశారు. మరోవైపు ఇటు మల్కాజ్గిరి నుంచి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డికి ఈసారి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ దాదాపు కన్ఫర్మ్ గా ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ విషయంపై కూడా కేసీఆర్ చర్చించారు. ఈసారి తమ కుటుంబం నుంచి ఎవరు కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మరి చూడాలి త్వరలో మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు పోటీ చేస్తారు దానిపై కూడా ఇంకా క్లారిటీ రావస్తుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం తను బీఆర్ఎస్ లోని కొనసాగుతుందని, ఆ పార్టీ వీడే ప్రసక్తి లేదని కూడా మల్లారెడ్డి అయితే స్పష్టం చేశారు. మరోవైపు మరోవైపు మాత్రం ఇటు మైనంపల్లి మాత్రం మల్లారెడ్డి కౌంటర్ అటాక్ చేశారు. మల్లారెడ్డి భూ కబ్జాలపై కూడా త్వరలో అన్ని సాక్ష్యాధారాలతో తన దగ్గర ఉన్నాయని త్వరలోనే అన్ని కూడా బయటపడతాం. మల్లారెడ్డిపై చేసిన కామెంట్స్ కి సంబంధించి కూడా మల్లారెడ్డి ప్రజాపాలన దరఖాస్తులు కూడా చాలా వరకు వచ్చాయి కాబట్టి అవన్నీ పనిలో తీసుకునే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మల్లారెడ్డి భూ కబ్జాలపై ఉపకోణం మొక్కుతుందని కూడా స్పష్టం చేశారు మైనంపల్లి హనుమంతరావు. కాబట్టి త్వరలోనే ఇంకా అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. మల్లారెడ్డి భూ కుంభాలంటూ కూడా తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి త్వరలోనే మల్లారెడ్డి పని ఏంటో చెప్తామని కూడా మైనంపల్లి హనుమంతరావు ఇటు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు మల్లారెడ్డి దాదాపు మెడ్చల్ మల్కాజ్గిరిలో 100 ఎకరాల వరకు సహాయం చేశారని, అవన్నీ కూడా కట్టిస్తాము. ఒకవేళ ఈ కబ్జా చేసిన భూముల్ని ప్రభుత్వానికి అప్పగిస్తే మేమే దండ వేసి కాంగ్రెస్ రావచ్చని కూడా మైనంపల్లి చెప్పడం జరిగింది. కాబట్టి మరి దీనిపై ఏ రకంగా స్పందిస్తారు మల్లారెడ్డిపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఇది బీఆర్ఎస్ లో ప్రస్తుతానికైతే మాత్రం మల్లారెడ్డి అయితే స్పందించలేదు ఈ వ్యాఖ్యలపై. మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యలపై అయితే స్పందించలేదు. రేపు మాత్రం స్పందించే అవకాశం కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సతీష్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.